రోజుల్లో అరవింద్ 2 వంటి హిట్ సినిమాలతో లవ్ సైకిల్ పై రై రై అంటూ తనదైన ఈజ్ నటనతో యువ హీరో శ్రీ చెప్పే సినీ విశేషాలతో నా చిరునామా కార్యక్రమానికి స్వాగతం. హాయ్ శ్రీ, ఎలా ఉన్నారు? ముందుగా మీ చిరునామా గురించి మా ప్రేక్షకులకి చెప్పండి. అంటే లైక్ మీ బాల్యం, స్టడీస్ అండ్ ఎవ్రీథింగ్. మాది నా లైఫ్ స్టార్టింగ్ ఒక మిడిల్ క్లాస్ గానే స్టార్ట్ అయింది. ఒక గవర్నమెంట్ స్కూల్లోనే నా స్కూలింగ్ చేయడం జరిగింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా ఒక గవర్నమెంట్ కాలేజ్లోనే చేశాను. తర్వాత ఇంకా డాడీ కొంచెం సరే అయితే ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ చేద్దామని ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ చేయడం జరిగింది. సో డిగ్రీ అలా కంప్లీటెడ్. తర్వాత ఎంబీఏ మట్టుకు ఇక్కడ ఐఐపిఎంపీ స్కూల్లో చేసాం. చేసి ఒక 2 years జాబ్ చేశాను. సో ఇది నా ఎడ్యుకేషనల్ కెరియర్. ఇది చాలా బాగుండేది ఆ టైం. సో మీ ఫ్యామిలీ? మాదంతా విజయవాడ అండి, బేస్డ్. నేను పెరిగిందంతా విజయవాడే. అంతే. అక్కడ మాది జాయింట్ ఫ్యామిలీ, 22 members ఉండేవాళ్ళం ఇంట్లో. సో సరదాగా ప్రతిరోజు ఒక పండగలాగే ఉంటుంది మాకు. అంతే. పండగకి మామూలు రోజుకి డిఫరెన్స్ ఏంటంటే ఇంటి బయట తోరణాలే. అంత ఎంజాయ్గా అంత బాగుండేది మా ఇల్లు. నిజంగానే చాలా అంటే లైక్ ఒక హాలిడేకి వెళ్ళినట్టే ఉంటుంది. రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అట్లా ఏమి ఉండదు కదా. అసలు చిన్నగా ఏమన్నా బర్త్డే ఫంక్షన్ చేసుకుంటున్నాం, ఒక కేక్ కట్ చేస్తున్నారంటేనే 100 మంది ఉంటారు ఇంట్లో. నిజంగా నాకు కుళ్ళు పుడుతుంది మీరు చెప్తుంటే. ఈసారి మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాను అయితే. తప్పకుండా మీరు ఇన్వైట్ చేసి చూడండి. ఓకే. సో మరి ఇండస్ట్రీలోకి ఎలా రావడం జరిగింది? అంటే మీ ఇంట్రెస్ట్ లేకపోతే? ఇంట్రెస్ట్ అంటే చిన్నప్పటి నుంచి కూడా ఒకసారి నా సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలి అన్న ఒక ఇదైతే ఉండేది. కాకపోతే మనకెవరిస్తారు, మనకు అంత సీన్ లేదు అన్నట్టుగా ఉండేవాడిని. తర్వాత కిరణ్ అని చెప్పి ఇప్పుడు మా శాసన చేరేటింపక డైరెక్టర్ ఉన్నారు, తన ద్వారా మారుతి గారిని పరిచయం చేసుకోవడం జరిగింది. సో అలాగ ఒక చిన్న సర్కిల్ లా ఫామ్ అవడం, అనుకోకుండా వీళ్ళు ఒక మూవీ చేయడం, ఆ మూవీలో నేను హీరోగా చేయడం, అలా జరిగిపోయింది. అంటే ఒక చిన్న క్యారెక్టర్ ఒక్కసారన్నా చూసుకుందాం అనుకున్న ఒక హీరో అయిపోయా. అసలు హీరో నుంచే స్టార్ట్ అయిపోయారు ఫస్ట్ మూవీతోనే. అది కాకుండా దేవుడి దయవల్ల మంచి బ్లాక్ బస్టర్ తో స్టార్ట్ చేశాను కెరీర్. సీరియస్ గా. సో చిన్నప్పటి నుంచి మూవీస్ బాగా చూస్తూ ఉంటారా? అంటే లైక్ 8th క్లాస్ నుంచి అనుకోండి, 6th నుంచి స్టార్ట్ చేశాను. అంటే ఎవ్రీ వీక్ మూవీ చూస్తా. అంటే మా ఇంట్లో ఏంటంటే అందరూ మూవీ ఫ్రీక్స్ ఆల్మోస్ట్. మా డాడీ ఎవ్రీ వీక్ 2 movies చూస్తారు. ఫ్రైడే మమ్మీ డాడీ వెళ్తారు, సండే వచ్చేసరికి డాడీ వాళ్ళ మామయ్య డాడీ వీళ్ళిద్దరూ అంటే కంపల్సరీగా 2 movies వెళ్తారు. సో నాకు కూడా చిన్నప్పటి నుంచి మా డాడీ కూడా అంటూ ఉండేవారు, నేను అనేవాడిని అనమాట. నేను 6th classలోనే ఒకసారి అన్నా, నేను మానేస్తాను, నేను చదువుకోను, నేను సినిమాలోకి వెళ్ళిపోతానని. అంటే అప్పుడు మా డాడీ తిట్టి మళ్ళీ చదువు అయిపోయి తీసుకెళ్లారు. సో అప్పటి నుంచి ఏంటంటే డాడీ ఎవ్రీ వీక్ నన్ను సినిమాకి తీసుకెళ్తా ఉండేవారు. పిచ్చి అంటే మంచి సినిమా వచ్చిన పిచ్చి సినిమా అన్ని ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నారు అనేసి ఒకసారి అన్నారు అనమాట. అంటే నీ మొహం వేరే వాడు చూడాలిగా, ముందు నువ్వు వీడు చూడు అనేవారు. అంటే ఒక రకంగా అది నా మైండ్ లో బాగా ఇదైపోయింది. అంతే కదా, ఇప్పుడు ఎవరు చూడాలి. సో నేను అప్పటి నుంచి 10th వరకు కూడా ఎవ్రీ వీక్ ఒక మూవీ చూశాను. 10th ఇంటర్ నుంచి మట్టుకు ఎవ్రీ వీక్ 4 movies. ఏ మూవీ రిలీజ్ అయితే ఆ మూవీ చూడడం అనేది. ఎవ్రీ వీక్ 4 movies? ఇంకా ఎక్కువే ఉంటాయి. 6 movies రిలీజ్ అయితే 6 movies చూస్తాం ఎవ్రీ వీక్. అంటే రోజుకి 2 movies 1 movie అలా కంపల్సరీగా థియేటర్ లో కూర్చొని మూవీ చూస్తా. ఇంట్లో అంటే టీవీ చూడటం కానీ సిస్టమ్ ముందు కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు. కంపల్సరీ థియేటర్ లో కూర్చొని మూవీ చూస్తా. అసలు ఏం అబ్జర్వ్ చేస్తారంటే మూవీలో? అంటే కంటెంటా, పర్ఫార్మెన్సా, ఏంటి? అంటే నేను ఎంటర్టైన్ అవుతున్నానా లేదా అన్నది ఒకటి చూసుకుంటా ఫస్ట్. ఇంకోటి హీరో పెర్ఫార్మెన్స్ చూసుకుంటా. హీరో పెర్ఫార్మెన్స్ అంటే హూ ఆర్ ద మెయిన్ రోల్స్, విలను హీరో, ఇద్దరిలో నన్నే చూసుకుంటా ఉంటా అనమాట. అంటే వాళ్ళ ప్లేస్ లో నేను ఉంటే నేను ఎట్లా చేస్తాను ఏంటి అన్న అట్లా, ఇతని ప్లేస్ లో నేనున్నాను అనుకోనే చూసేవాడిని మూవీని. ఇప్పుడు ఫస్ట్ నాకు ఇష్టమైన హీరో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు, ఇప్పుడు అలాంటి మూవీస్ లోకి వెళ్తే వాళ్ళే నేను అలా చూసుకుంటా ఉండేవాడిని అనమాట. అలా అంటే ఒక రకంగా అది వాళ్ళ రోజు నాకు చాలా హెల్ప్ అవుతుంది యాక్చువల్గా. నేను ఎక్కడ యాక్టింగ్ నేర్చుకోలేదు, డాన్స్ నేర్చుకోలేదు, ఫైట్స్ ఎక్కడ నేర్చుకోలేదు. సో జస్ట్ మామూలుగా ఎప్పుడన్నా ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ సీన్ నేను ఒరిజినల్గా ఇది నేనైతే నేను ఎలా రియాక్ట్ అవుతాను, అదే రియాక్షన్ మీకు సినిమాలో కనిపిస్తుంది. అంటే జస్ట్ ఆ సీన్ ఫీల్ అవుతా, ఆ సీన్ ఫీల్ అవడమే నేను నేర్చుకున్నాను అనమాట. సో మరి మీ ఫ్యామిలీ తరపు నుంచి బాగానే సపోర్ట్ ఉంటుందా?
ఫ్యామిలీ వైపు నుంచి సపోర్ట్ అయితే ఏం లేదండి సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు. అయ్యో. అంటే వాళ్ళకి ఇష్టం లేదు బేసిక్గా. వాళ్ళ బాధే అంటే లైక్ సినిమా వాళ్ళకి పిల్లనెవరు అనుకుంటావా మా డాడీ, మెయిన్ అదొక ప్రాబ్లమ్. పిల్లనెవరు అని చెప్పి మా డాడీ, మేమంతా విజయవాడలో ఉంటే నువ్వు అక్కడేం చేస్తావు అని చెప్పి వీళ్ళందరూ. కథ ఏంటంటే అంటే ఇప్పుడు ఎవరికి కూడా రాగానే పెద్ద సక్సెస్ ఇది ఒక ఓషన్ లాంటిది. ఇది ఇందులో నుంచి మనం పైకి రావాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంటే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక 7 మూవీస్ వరకు చేశారు. ఇప్పటికీ అసలు అంటే పేరెంట్స్ కన్విన్స్ అవ్వలేదా? ఇంకా కన్విన్స్ అవ్వలేదు. వాళ్ళు చేస్తున్నారు, ఇంకా చేస్తానే ఉన్నా. అది కాక మధ్యలో ఒక 1 year నాకు బ్రేక్ ఇచ్చారు ఇంట్లో. అంటే ఇంకా నేను కూడా ఏంటి ఇంట్లో వాళ్ళని ఎందుకు అంత ఇది చేయడం, సరే వెళ్ళి వాళ్ళతోనే ఉందాం అని చెప్పి వెళ్ళాను. కానీ జనాలు నన్ను సర్వైవ్ అవనివ్వట్లేదు బయట. అంటే ఇప్పుడు మా ఫాదర్ బిజినెస్ చూసుకుందాం అనుకుంటున్నా, ఎక్కడికన్నా మార్కెటింగ్కి వెళ్ళినా లేకపోతే ఏం చేస్తున్నా, మీకేంటి సార్ మీరు హీరోలు కదా మీకు మేమేమి ఇస్తాం ఆర్డర్ అంటున్నారు. ఇదేంటి, నేను నా బ్రతుకు తెరువు కోసం నేను వస్తున్నా సరే నన్ను ఉన్నివట్లా. సో ఇలా కాదు, ఇంకా గో బ్యాక్ టు మూవీస్. నేను అంటే ఎక్కడ ఉండలేకపోతున్నా. నేను ఒక జిమ్కి వెళ్ళి ప్రాపర్ గా వర్కౌట్ చేసుకోలేకపోతున్నా. మా ఊర్లోనే నేను తిరగలేకపోతున్నా సరిగ్గా. అంటే అందరూ ఏదో సర్కస్ లో కోతి వెళ్తుంటే చూస్తున్నారు. ఇంకా అందుకని చెప్పి వద్దు ఇలా కాదు, సరే అక్కడే ఉందాం ఏదైతే అదైతే అని చెప్పి మళ్ళా రావడం జరిగింది అని. సో మరి మీ లైఫ్ లో లవ్ కానీ క్రష్ కానీ ఏం లేవా? ఇంత పెద్ద లైఫ్ లో ఎంతో వేల మంది కళ్ళ ముందుకి వచ్చి వెళ్తా ఉంటారు, గ్యారంటీ క్రష్ అనేది ఉంటది కదా. మరి లవ్ అంటే నేను ఒక్కళ్ళని అయితే చేశాను. చేశారు, ఓకే ఫైన్. చాలా మంది అంటే నేనేమి డైరెక్ట్ గా వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అలాగేం ప్రపోజ్ చేయాల. అసలు తను ఎవరో కూడా నాకు తెలియదు. నేను జస్ట్ ఒక ఫోటో చూశాను, నెంబర్ తీసుకొని డైరెక్ట్ గా కాల్ చేసి పెళ్లి చేసుకుంటావు అని అడిగా. చెప్పు తీసి కొడతాను అందరు. అంటే ఎవరో తెలియకుండా, ఇప్పుడు మీరున్నారు, మీకు ఎవరో ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటాను అడిగితే అదే మాట వస్తుంది. అసలు నేను ఎవరో తెలియదుగా. సో మీరు ఒక హీరోగా మీకు వచ్చిన స్టోరీస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? అట్లాగంటే నేనేం క్యారెక్టరైజేషన్ చూసుకుంటాను. అది అంటే కథ ఇప్పుడు కథ ఎంత బాగున్నా ఏం చేసినా సరే డైరెక్టర్ చేతిలోనే ఉంటదండి. అతనే హీరో సినిమాకి. తన మైండ్ లో ఏముందో అది మాతో చూపిస్తారు. కాబట్టి ఆయనకి ఎలా కావాలంటే అలాగా నేను అసలు ఏమీ పట్టించుకోను. నా క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది, ఏమన్నా కొత్తగా ఉందా, ఇప్పుడు ఎంత డిఫరెన్స్ చూపించగలను నా రోల్లో అన్నదే కాన్సన్ట్రేట్ చేస్తాను నేను. ఫస్ట్ థింగ్ ఈ డిఫరెంట్ గా ఏదైనా చేయగలడు, సో ఏదైనా డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటే వీడికి ఇవ్వాలి అలా అనిపించుకోవాలి. సో దాని గురించి ట్రై చేస్తున్నా. మరి మీకు ఎలాంటి క్యారెక్టర్స్ అంటే ఇష్టం? అంటే లైక్ పాజిటివా, నెగటివా, కామెడీ రోల్స్ ఏమన్నా అలాంటివా? అంటే ఇప్పుడు మామూలుగా నేను ఫస్ట్ లవ్ సైకిల్ చేసినప్పుడు ఈ అబ్బాయి ఎవడో యాక్టింగ్ బాగా చేస్తున్నాడు అని అన్నారు. తర్వాత నా సెకండ్ మూవీ రైరే రిలీజ్ అయినప్పుడు ఈ డైలాగ్ డెలివరీ చాలా బాగుంది, అంటే యాక్షన్ చేయాలన్నా సరే బాగానే సెట్ అవుతాడు తిను అని అన్నారు. తర్వాత మళ్ళానేమో మన పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్ చేసాం, అందులో మెమరీ లాస్ పేషెంట్ గా. అరే ఏంటి ఇంత ఇన్నోసెంట్ గా నీట్ గా చేస్తున్నాడు అని ఒక్కటి తెప్పించుకున్నాం. అండ్ ఇంకోటి లవ్ సైకిల్లోనేమో కామెడీ టైమింగ్ చాలా బాగుంది. ఈ అబ్బాయి అంటే లైక్ కమెడియన్స్ కి డైరెక్ట్ పంచెస్, కామెడీ టైమింగ్ చాలా బాగుంది. అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కటి తెచ్చుకోవడానికి ఏదైతే ట్రై చేశానో డిఫరెంట్ అది తెచ్చుకోగలిగాను. అట్లాగా డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేస్తున్నా అండ్ చూద్దాం. అండ్ ఇంకోటి కన్నడ మూవీలో విలన్ చేసాం కదా, అందులో అయితే ఒకే మూవీలో 4 షేడ్స్ చూపించాలి. ఒక ఇన్నోసెంట్, ఒక అగోరా అండ్ ఒక భరతనాట్యం చేసే మాస్టర్ టైప్ అన్నమాట. అండ్ ఇంకొకటి ఒక అమ్మాయిని లవ్ చేసే క్యారెక్టర్ ఉంటుంది. మొత్తం 4 క్యారెక్టర్, విలన్ అయినా 4 క్యారెక్టర్స్ ఉంటాయి మూవీలో. అంటే ఆ షేడ్స్ వెంటనే చూపించాలా లేకపోతే ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్కలాగా వాడు, అంటే ఒక్కొక్కరిని కిల్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కలాగా కనిపిస్తూ ఉంటాడు అన్నమాట. సో మరి ఇప్పుడు మీరు నెగటివ్ షేడ్ కూడా చేశారు కదా, మీకు ఏది కంఫర్టబుల్ అనిపించింది? ఐ మీన్ ఏది బాగా ఇష్టపడ్డారు? అది డైరెక్టర్ చెప్పిందని. డైరెక్టర్ చెప్పినప్పుడు నేను ఒకటే చెప్తున్నా, డైరెక్టర్ నాకు ఒక సీన్ చెప్తున్నారు, ఆ సీన్ లో నేను ఇన్వాల్వ్ అవుతా జస్ట్ అంతే. అది ఏదైనా కానీ నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఇది ఒకటి ఉంటే చాలండి, ఏదైనా చేసేయగలం. ఓకే, సో మరి ఇప్పటి వరకు ఉన్న మీ యాక్టింగ్ కెరియర్ ఎలా సాగింది? జర్నీ కష్టంగానే జరుగుతుంది. ఎడార్లో బోట్ వేసుకొని వెళ్తున్నట్టుంది. అవునా, ఎందుకని? అంటే అంత ఇంకా కావాలి, ఇంకా హిట్స్ కావాలి, ఇంకా హిట్స్ వస్తేనే దీన్ని ఎంజాయ్ చేయగలం మనం. సో మీ డ్రీమ్ డైరెక్టర్ ఎవరండి?
అంటే ఇప్పుడు టాప్ మోస్ట్ డైరెక్టర్స్ ఉన్నారు కొంతమంది, మ్మ్. అంటే వాళ్ళ ఆ టాప్ మోస్ట్ డైరెక్టర్స్లో వీళ్ళతో నాకు వర్క్ చేయాలని ఉంది అని ఎప్పుడైనా అనిపించిందా? ఆ డైరెక్టర్ ఎవరు? త్రివిక్రమ్ గారితోనూ పూరి జగన్నాథ్ గారితో చేయాలని ఉంది నాకు. ఒకవేళ మీరు హీరో అవ్వకపోయి ఉంటే ఏమై ఉండేవారు? మా డాడీ ఒక బిజినెస్ మ్యాన్ అయ్యేవాడిని. మ్మ్. అండ్ మాకు ఆల్రెడీ మా చిన్నప్పటి నుంచి మాకు క్యాస్ట్ అండ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి ఓకే. విజయవాడలో. సో అవి చూసుకుంటూ ఉండేవాడిని. మరి మీరు అరవింద్ 2 చేశారు, వన్ Yeah. ఆఫ్ ద బెస్ట్ మూవీ అనొచ్చు. అవును. సో శేఖర్ సూరి గారితో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? ఇప్పుడు దాకా నేను వర్క్ చేసిన డైరెక్టర్లు అందరిలో ది బెస్ట్ డైరెక్టర్ అంటే నేను ఫస్ట్ శేఖర్ సూరి పేరు చెప్తాను. వావ్, ఎందుకు? నిన్న కూడా కలిసాను ఆయన్ని, అంటే లైక్ ఒక న్యూ మూవీ డిస్కషన్ కోసం. అంటే లైక్ అరవింద్ 2 మూవీ చేయడం వల్ల నాకు ఒక శాటిలైట్ ప్రైస్ వచ్చింది. అండ్ ఈవెన్ నా మూవీ జీ యాక్షన్ హిందీలో కూడా నా మూవీ వస్తుంది. అది కూడా ఒక డ్రీమ్ కమ్ ట్రూ అనుకోవచ్చు కదా. అంతే కదా. మరి ఇండస్ట్రీలో పర్సన్ టు పర్సన్ రిలేషన్ మెయింటైన్ చేయొచ్చు అంటారా? అంటే నేను ఈ 3 ఇయర్స్లో అబ్జర్వ్ చేసింది అయితే దేనికైనా హిట్ మ్యాటర్స్ అండి. సినిమా హిట్ ఉంటే రిలేషన్షిప్ బాగుంటుంది. ఎప్పుడైతే హిట్లు తగ్గుతూ ఉంటాయో లైక్ కొంచెం అలా ఉంటే, కొంచెం స్టేజ్ కనుక కొంచెం అటు ఇటుగా ఉంటే నువ్వు వెళ్ళి అడిగినా నీతో ఎవరు రిలేషన్ మెయింటైన్ చేయరు. హిట్ ఉన్నంతసేపు మటుకు, అంటే లైక్ నీకు క్రేజ్ ఉన్నంతసేపు నువ్వు చాలా, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు నువ్వు. ఓకే. హిట్ లేని టైంలో ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఇడొచ్చేటంటే ఇక్కడికి, అంటే నేను అవి గమనించాను యాక్చువల్గా ఇండస్ట్రీలో. అంటే ఎవ్రీథింగ్ దేనికైనా హిట్ కావాలంతే. సో చిన్న సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో మీరు. సో మీకు కాంపిటీషన్ ఉన్నారు అని అనిపిస్తుందా? అసలు సినిమా ఇండస్ట్రీలో కాంపిటీషనే ఉండదండి. ఎవరి హిట్ ఆల్ది, ఎవడు ఫ్లాప్ ఆడిది. అవునా? వీడికి హిట్ వచ్చిందని చెప్పి, ఇప్పుడు ఒక హీరోకి హిట్ వచ్చిందని చెప్పి నేను జలస్ ఫీల్ అవడం వల్ల నాకేం వస్తుంది? లేకపోతే ఇప్పుడు ఒక హీరోకి హిట్ వచ్చింది అంటే ఆ ఫీల్ అనేది ఉంటుంది కదా, అయ్యో నాకన్నా ముందుకు వెళ్తున్నాడే, అంటే నాకన్నా. అలా ఎందుకండి? ఇప్పుడు కొంతమంది ఉంటారు అట్లా. ఇండస్ట్రీకి హీరోలు కావాలండి. ఇవాళ రోజు 20 మంది హీరోలు ఉన్నా, 30 మంది హీరోలు ఉన్నా ఇంకా కావాలి. అవునా కదా? ఇప్పుడు ఇండస్ట్రీకి హీరోలు అయితే కావాలి కదా. సో ఒక హీరో సినిమా హిట్, ఇప్పుడు నా కాంపిటేటర్స్ అంటే గ్యారంటీ మీడియం బడ్జెట్ మూవీస్ వాళ్ళు ఉంటారు. సో మీడియం బడ్జెట్ లో సినిమాలు హిట్ అయితే ఇంకా కొత్త ప్రొడ్యూసర్లు ఫ్లోట్ వస్తుంది ఇంటి. ఓకే. సో ఎవరి మూవీ అయినా సరే రిలీజ్ అవగానే ఈ సినిమా హిట్ అయితే బాగుండు, ప్రతి శుక్రవారం సినిమాకి వెళ్లే ముందు ఈ సినిమా హిట్ అయితే బాగుండు అనే అనుకుంటాం. ఇవాళ 9 సినిమాలు రిలీజ్ అయినాయి, 9లో కనీసం ఒక 7 సినిమాలన్నా హిట్ అవ్వాలి, 5 అన్నా హిట్ అవ్వాలి. అంటే చిన్న సినిమాలు హిట్ అయితేనే మన ఇండస్ట్రీకి ఫ్లోట్ బాగుంటుంది. ఒక మూవీ తీసినప్పుడు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, లైక్ ఈ మూవీ హిట్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ ఇంకా. సో ఒకేసారి అది ఫ్లాప్ అయ్యేసరికి మొత్తం ఎక్స్పెక్టేషన్స్ మొత్తం డౌన్ అయిపోతాయి. దానికి మీరు ఎలా ఫీల్ అవుతారు? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నా రైరే. అంటే రైరే మీద చాలా హోప్స్ పెట్టుకున్నా, గ్యారంటీగా బ్లాక్ బస్టర్ కొడతానని. ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇండస్ట్రీలో కొంతమంది పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. అందులో ఒక 3 డైరెక్టర్స్ నన్ను కంప్లీట్గా నాకు ఎప్పుడు టచ్లో ఉండేవారు ఆ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి. ఓకే, మనం సినిమా చేస్తున్నాం అని. అండ్ వాళ్ళ పక్కనే కూర్చోబెట్టుకునేవారు నన్ను, నేను ఎక్కడ మిస్ అవుతానేమో అన్న ఒక దీంతో. సినిమా రిలీజ్ అయింది, ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అవ్వగానే కూడా కాల్ చేసి సూపర్ బ్లాక్ బస్టర్ కొట్టేసావు సినిమా, నెక్స్ట్ మనం స్టార్ట్ చేసేస్తున్నాం అది ఇది అని అన్నారు. అది యాక్చువల్గా సెకండ్ హాఫ్ వీక్ మూవీకి. సెకండ్ హాఫ్ అయిపోయాక ఫోనే లేదు ఇంకా. అప్పుడు అంటే లైక్ మనం తెలుసుకోవాలి కదా, ఓకే సెకండ్ హాఫ్ పోయినట్టుంది, ఇంకా వీళ్ళకి నచ్చలేదు సినిమా. సో అంటే అప్పుడు మటుకు చాలా బాధపడ్డా నేను. కష్టపడతా ఉంటే ఏదో ఒకటి జరుగుద్ది. ఎక్కువ కాలం అదే ఏదో ఒక సినిమాలో డైలాగ్ అది, కష్టాలు ఎక్కువ కాలం ఉండవురా, దానికి కూడా టైం అయిపోతే వెళ్ళిపోతాయిగా. మీకు ఐ మీన్ మీ మూవీస్లో కానీ మీ ఫేవరెట్ యాక్టర్ మూవీస్లో కానీ ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా? వేరే వాళ్ళు అంటే మళ్ళీ ఎందుకు, అది బాగోలేదంటే ఆల్ హర్ట్ అవుతారు. మీ మూవీస్లోనే చెప్పండి, మీ ఓన్ డైలాగ్, మీ ఫేవరెట్. నాకు బాగా బై హార్ట్ అయిపోయింది అంటే రైరే మూవీకి ఏమైందంటే మేము నెగిటివ్ మీద తీసాం మూవీ. ఓకే. సో ప్రతిదీ సింగిల్ టేకే, నువ్వు ఏ చెప్పినా సరే సింగిల్ టేక్, ఓకే తీసేయండి, ఓకే తీసేయండి అన్నట్టు ఉండేది. నెంబర్ ఆఫ్ టేక్స్ ఇచ్చేవారు కాదు, ఎందుకంటే బడ్జెట్ పెరిగిపోతుందని. సో ఆ మూవీ అంటే లైక్ అన్ని డైలాగ్స్ సింగిల్ టేక్ లోనే చెప్పడం జరిగింది అనమాట.
అందులో ఒక డైలాగ్ ఉంటుంది, అది నన్ను కొంచెం బాగా ఫేమస్ చేసింది. ఉం. నేను దురద గుంటాకు లాంటోనని ఊరంతా దూరంగా పెడితే మీకెందుకురా దురద, ఇక జాలి గీలి జాంతానాయ్ ఏక్ బార్ మారేతో పక్కట్కే బాగ్ నస్సాలే. సో మరి శ్రీ గారు మీరెప్పుడు బ్యాచిలర్ పార్టీ ఇద్దాం అనుకుంటున్నారు? ఇద్దాం త్వరలోనే. ఎప్పుడు? ఇంట్లో వాళ్ళు కష్టపడుతున్నారు పాపం. అంటే నేను యాక్చువల్గా ఇంట్లో వాళ్ళకి ఒక మాట ఇచ్చేసాను, ఓకే. అమ్మాయిని అయితే వాళ్ళే తీసుకురావాలి, వాళ్ళు పెళ్లి చేసిన ఎవరితో చేస్తే వాళ్ళే. సో ఓకే, అది వాళ్ళ చేతుల్లో ఉంది, నా చేతిలో ఏం లేదు. ఓకే. మీకు ఇప్పటి వరకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏదండి? ఎవరు ఇవ్వలేదు ఇంకా. ఎందుకు ఇవ్వలేదు? మీరు హిట్స్ కొట్టారు, అసలు ఇంత బాగా యాక్ట్ అంటే చేస్తున్నారు. కాంప్లిమెంట్ అంటే నాకు నా వాయిస్ కి చాలా మంది కాంప్లిమెంట్ ఇచ్చారు. యా, నాకు కూడా ఉంది యాక్చువల్లీ, ఇద్దాం అనుకుంటున్నా ఇప్పుడే. నా వాయిస్ డైలాగ్ డెలివరీకి చాలా మంచి రెస్పాన్స్ ఉంది బయట. ఓ. అంటే వాయిస్ మాడ్యులేషన్ బాగుంటది అని చెప్పి. మరి ఎవరికైనా డబ్బింగ్ ఇచ్చారా అండి? ఇవ్వలేదండి ఇప్పటి వరకు ఎవరు అంటే అడగలేదు. నాది కొంచెం యూనిక్ వాయిస్, అది త్వరగా అందరికి సెట్ అయి సాగు, అవును. ఓకే. అందుకని అవదు. అసలు ఈ రోజుల్లో టైంలో డబ్బింగ్ చెప్పించడానికి కూడా నాతో నేను చెప్తానంటే చెప్పించలా నాతో. ఎందుకు? చాలా మంది చెప్పిన తర్వాత జస్ట్ నేను అలా ట్రై చేయగానే అబ్బా సూపర్ ఉంది ఇది, ఓకే ఓకే అని చెప్పి అలా మీదే సెట్ అయిపోయింది లాస్ట్ కి. సో మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరండి? నా ఫేవరెట్ యాక్టర్స్ చెప్పాలంటే నేనే. ఓ, శ్రీ గారు. అలా ఉండాలండి, కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ అని కాదు, నేను ఎంబీఏ చదివేటప్పుడు కూడా మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరని ఎవరిని అడిగితే అంటే లైక్ ప్రెజెంటేషన్స్ లో అడిగేవారు, నేనే నా ఫేవరెట్ యాక్టర్ ఇంకెందుకు అన్న. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఓకే. ఆయన ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఆయన అంటే లైక్ ఆ మూవీస్ బాగా చూస్తా, అసలు బెనిఫిట్ ఫస్ట్ ఇంకా ఆ రోజు లెగ్గానే ఆ రోజు మాకు పండగ. సో విష్ యూ గుడ్ లక్ అండి. మీ వచ్చే మూవీస్ అన్నీ కూడా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాం. అలానే థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని మా స్టూడియోకి వచ్చి స్పేర్ చేసినందుకు. ఇదండి ఇవాల్టి నా చిరునామా. మరో సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి చరణ్ టీవీ. బాయ్.